రైట్. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. రైట్, ముద్దుగా చెప్పండి, ఇవాళ చూస్తూ ఉన్నాము. మరి ముద్దుగా చెప్పండి, రేగిడి లక్ష్మణరావు గారు ఈరోజు ఒంటిమిట్ట అలాగే పులివెందులలో మరి జగన్ సొంత ఇలాఖా అయిన మరి పులివెందులలో అయితే కూటమి ప్రభుత్వం టీడీపీ జెండా ఎగురవేయడాన్ని ఎలా చూస్తున్నారు? మా శాలిని గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఏదైతే మరి ప్రజాస్వామ్యము కూనీ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని చేసినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో యావత్ రాష్ట్ర ప్రభుత్వం, యావత్ దేశం మొత్తం కూడా చూసింది. ఇది ఈ యొక్క వార్త ఏదైతే పులివెందులలో జరిగినటువంటి సంఘటన ఏవైతున్నాయో యావత్ భారతదేశం మొత్తం మీద కూడా మరి వార్తగా నిల్చున్నాయి. ఎందుకంటే ఇలా 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఓటు వినియోగించుకోలేదు. మేము వచ్చిన తర్వాతనే 11 నామినేషన్లు పడినాయి, మేము వచ్చిన తర్వాతనే ఇగో మేము గెలిచామని చెప్పుకున్నారు కదా. మరి 30 సంవత్సరాల నుంచి ఎందుకు నామినేషన్ పడలేదు? 30 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేరే? 30 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా లేరే? చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు సీఎంగా ఉన్నారు కదా. మరి ఆ రోజున ఎందుకు మీరు పెట్టి గెలిపించలేకపోయారు? అప్పుడు ప్రజాస్వామ్యం మీకు గుర్తు రాలేదా? అప్పుడు పులివెందుల్లో పోటీ చేయాలన్న ఆలోచన మీకు రాలేదా? ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది. ఇప్పుడిప్పుడే మీకు అక్కడ ప్రజలకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో, ఓట్లు ఎలాగేయాలి ఏంటనేది తెలియపరిచారు. మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి మహాప్రభు అని చెప్పి పోలీసులు కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. మనం చూసాం. అక్కడ మా బూత్ ఏజెంట్లని 15 బూతుల్లో కూడా ఏ బూత్లో కూడా మా బూత్ ఏజెంట్ లేడు. ఆ ఏజెంట్లు తరిమేసి వీళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు. ప్రతి బూత్ కూడా బూత్ క్యాప్చరింగ్ చేశారు, రిగ్గింగ్ చేసుకున్నారు. సాక్షాత్తు పోలీసులను అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరూ కూడా తమ యొక్క విధులు వాళ్ళు చేస్తే, పులివెందుల కడపల్లో మాత్రం పోలీసులు మాత్రం పత్యాపురం చేశారు. పత్యాపురం చేశారు కాబట్టినే అక్కడ శాంత భద్రతలకి మరి విఘాతం కలిగినాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎవరైతే ప్రైవేట్ సైన్యంగా టీడీపీ కూటమి నాయకులు ఎవరైతే వచ్చారో 10 నుంచి 15 వేల మందిని జమ్మలమడుగు నుంచి, అనంతపురం నుంచి, కడప నుంచి తీసుకొచ్చి ఏదైతే పులివెందుల 10,600 ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న జడ్పీటీసీ మండలం అయినటువంటి ఆ యొక్క స్థానంలో కేంద్రీకృతం చేయడం, అక్కడ జనాలని భయాందోళనకు గురి చేయడం, వాళ్ళ వాటర్ స్లిప్లు లాక్కొని ఈ యొక్క ఎవరైతే ఈ 15,000 మంది టీడీపీ గూండాలు ఉన్నారో వీళ్ళే రిగ్గింగ్ పాల్పడి వాళ్ళ ఓట్లు వేయడం. చాలా మంది ఆడవాళ్ళు చెప్పారు, అయ్యా ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఈ రకంగానే ఎలక్షన్ చేస్తారా? ఏ మాత్రం దానికి ఎందుకు ఎలక్షన్ పెట్టారు? ఆ మాత్రం దానికి ఇంట్లో కూర్చున్న మూలలో కూర్చున్న ముసలిదైనా గెలిసిద్ది మీరు ఓట్లు వేసుకుంటే అని చెప్పి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా విస్తుపోయారు. ఇవే ఎలక్షన్లు, దీనికా మీరు నామినేషన్ వేసింది, దీనిగా నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ మాత్రం దానికి మీరు భయపెట్టే బాధలో బతమాలో ముష్టి అడుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముష్టిగా వేసేవారేమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోటీ పెట్టకపోయేదేమో, లేదంటే ఏకగ్రీవంగా మీరే తీసుకునే జరిగిపోయేదేమో. అంతేగాని ఈ రోజున ఎలక్షన్ అని పేరు చెప్పి ఇంకో 11 మందిని నామినేషన్ వేసారని ఒక డ్రామా ప్లే చేసి ఈరోజు చూస్తే ఓట్లు 6,752 ఓట్లేమో ఆ లతారెడ్డి గారికి పడితే 683 ఓట్లేమో మా అభ్యర్థి హేమంత్ రెడ్డి గారికి పట్టి, మరి మిగతా 9 మందికి ఒక్క ఓటు కూడా పడలా. పాపం వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని మర్చిపోయారేమో. మిగతా 9 మంది అభ్యర్థులు కూడా ఒక ఓటు వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకొని మర్చిపోయారేమో, వాళ్ళ ఓటు కూడా వాళ్ళకి పడలా. అంటే ఏ రేంజ్ లో రిగ్గింగ్ చేశారు, ఏ రేంజ్ లో ఆ బూత్లని వాళ్ళ ఆధీనంలో తీసుకొని దొంగ ఓట్లు ముద్రించుకున్నారో, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఓట్లు ఏ విధంగా తస్కరించారో మనకు అర్థమవుతోంది. ఈ గెలుప నిజంగానే ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎలక్షన్ జరగాలని మీకు అంత తాపత్రయం ఉంటే సెంట్రల్ ఫోర్స్ కేంద్ర బలగాలు తీసుకురండి, అక్కడ ఎన్నికలు జరిపించండి. ఎస్ మేము ఓడిపోతే గుండె మీద చేపెట్టుకొని ఎస్ మేము ఓడిపోయాం, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకే మేము ఓడిపోయామని చెప్పి మా తప్పుని మేము తెలుసుకొని ప్రజలకు ఏం చేయాలి, మా నుంచి ఏం ఆశిస్తున్నారని చెప్పి మేము ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ ఇటువంటి ఎలక్షన్ జరిపి ఇటువంటి ఎన్నికలు జరిపి మీరు గెలిస్తే అది సునకానందం తప్ప ఎందుకు ఉపయోగపడుతుంది? 8 నెలల్లో 9 నెలల కాల పరిమితం ఉన్నటువంటి జడ్పీటీస్కి 100 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి
ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్లి దుర్వినియోగం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్ర సీఎం, ఒక డీసీఎం, ఒక హోమ్ మినిస్టర్, ఆ జిల్లా ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ అందరూ, ఎన్నికల కమిషనర్ అందరూ కుమ్మక్క అయిపోయి కేవలం పులివెందుల్లో ఉన్నటువంటి ఒక చిన్న జడ్పీ స్థానానికి ఈ మాత్రంగా ఎలక్షనింగ్ చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. ఇదా మీ సత్వ? 3 పార్టీలు కూటమిలో ఉండి కూడా ఒక పార్టీతో ఒక సింగిల్ గా అభ్యర్థి పోటీ చేస్తే ఈ రేంజ్ లో పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవరిని ఓట్లు లేకుండా ఇతర ఊర్ల నుంచి, పక్క ఊర్ల నుంచి ఓటర్లు తీసుకొచ్చి దొంగ ఓట్లు మీరు వేసుకున్న దానికే ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం చంపబడింది. ఆ రోజున ప్రజాస్వామ్యాన్ని చంపారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఉందని ప్రజలు అడుగుతూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కుని ఎందుకు కలిగించారండి? ఎవరైతే మనకి ఇష్టమో, ఎవరైతే మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని డెవలప్ చేస్తారో, అభివృద్ధి చెందిస్తారో అటువంటి వ్యక్తిని ఎన్నుకునే హక్కు, ప్రజలకు ఇచ్చిన హక్కుని, ఒక ఫండమెంటల్ రైట్స్ ని ఈ రోజున కాల రాశారు కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఏం నేర్పుతామని, దీన్ని రేపు వచ్చే రోజుల్లో ఏ రకంగా ఉంటుందో మీరు ఆలోచించాలా. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటేయడానికి రేపు ప్రజాస్వామ్యబద్ధంగా అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా కత్తులు, బరుసులు, ప్రతి ఒక్కరు కూడా మారణ ఆయుధాలు పట్టుకొని ఓటేయడానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడతాయి. అప్పుడు పోలీసులు వచ్చినా వాళ్ళు పట్టించుకోరు, ఏ వ్యవస్థలు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఆ రేంజ్ కి ఓటర్ని తీసుకొస్తున్నారు. ఓటర్ని, ఓటర్ని వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. అది మీరు గెలిచినా మేము గెలిచినా దాంట్లో తప్పే ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించి మీరు గెలిస్తే తప్పులేదు. కానీ ఇంత అధికార దుర్వినియోగం చేసుకుని ఏదో మేము గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్మ లేదు, ఆయన ఆధిపత్యం తగ్గించాం అని మీ సంఖ్యలు మీరే గుర్తుకొని, మీ భుజాలు మీరే తడుముకొని, మీ సబ్బు, మీ చాక్లెట్ మీరే తింటే ఉపయోగం ఉందంట. దానివల్ల ఏమన్నా మీకు రేపు రాబోయే స్థానిక ఎన్నికలు ఎలాగ జరపాలి, ఏ రకంగా ఆ అల్లరి మోకలు తీసుకురావాలి, ఏ రకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచాలని చెప్పి మాకు మీరు నేర్పించారు, అంతే కదా? ఎస్, ఇదే రేపొద్దున డబుల్ త్రిబుల్ ఇంకా ఖచ్చితంగా మీకు ఎదురవుతుంది. ఎందుకంటే శాలిని గారు నేను చెప్పేదేనంటే, ఇక్కడ మీరు ఎలక్షన్ పెట్టినందుకు, మీరు గెలిచినందుకు ఎవరు కూడా బాధపడట్లా. ఎలక్షన్ పెట్టాలా, ప్రజాబద్ధంగా వెళ్ళాలి, మీరు గెలిస్తే సంతోషమే. కానీ ఇదే మీ గెలుపు. ప్రజలందరూ కూడా అరే మా ఓట్లు మేము వేయలేదని వీడియోలో చెప్తూ ఉన్నారు, బోరమని ఏడుస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం పండగ చేసుకుంటూ ఉన్నారు. 7 నెలలు 8 నెలలు ఉన్నటువంటి ఒక టైం, రేపొద్దున మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వస్తే మీ సత్వం ఏంటో, మా సత్వం ఏంటో అప్పుడు చూపిస్తాం. దానికి పెద్ద ఇదేం కాదు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నట్టు సీఎంలు మారిపోరు, దీనివల్ల ప్రధానమంత్రి మారిపోడు, దీనివల్ల రాష్ట్రపతులు మారిపోరు, రాష్ట్ర గవర్నర్లు మారిపోరు. ఆఫ్టర్ ఒక జడ్పీటీస్ లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి ఓడిపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. అంత పోటుగాలు బీటెక్ రావు, అంత పోటుగాడు అయితే బీటెక్ రావాలి, మిస్సెస్ అంత పోటుగాడు, టీడీపీ కూటమి అంత పోటుగాలు అయితే మరి ఆ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేకపోయారు? ఎందుకు బీటెక్ రావుకి డిపాజిట్లు కూడా రాలా? మీరు ఎమ్మెల్యే గెలవలేదు కదా. ఆఫ్టర్ ఒక జడ్పీటీస్ గురించి ఎందుకు ఇంత రాదంతం? ఏదో మీ సునకానంద మీరు పొందండి, ఎవరొద్దన్నారు? మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంని ఎక్కడ కూడా కనబడకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా రేపు స్థానిక ఎలక్షన్ కి చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మా పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇవే ఎలక్షన్ కానీ ఇలాగ కానీ జరిగితే ఇది టీడీపీ కొంప ముంచుతుంది. కూటమి ప్రభుత్వం వెళ్ళి గంగానదిలో, కృష్ణానదిలో, లేదా యమునా నదిలో, లేదా బంగాళాఖాతంలో కలిసిపోవడం తప్ప చర్చిద్దాము. మరి ఈ సమయంలో ఇతర వారి